ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సిమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులు గూడూరి రవికుమార్ మాట్లాడుతూ, క్రిస్మస్ అంటే క్రైస్తవులు ఒక్కరే జరుపుకునే పండుగ కాదని, ప్రపంచ మానవాళి కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అన్నారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంగా ఉంచడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడిగా జన్మించారని, ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని బోధించారు. అనంతరం గూడూరు ఎలక్షన్ బాబు మాట్లాడుతూ, గడిచిన 3 సంవత్సరాల నుండి ఎన్నో అవమానాలు, పొగడ్తలు, ఎన్నో ఆటుపోట్లను సమానంగా బేరీజ్ వేసుకుంటూ యేసుక్రీస్తు ముందు మోకరిల్లుతూ ఆయన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతానన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు, ఎర్రగొండపాలెంలో టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, పరువులు, పాస్టర్లు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. సకల ఏర్పాట్లు చేశారు. మీకు స్తోత్రాలు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రజలనే రాజులుగా పరిపాలించే యోగ్యత మీరు ఇచ్చారు. మీకు విధేయత ఉన్నటువంటి కార్యకర్త నేను. అందుకనే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఆయన వచ్చినప్పుడు ఎవ్వరు రికమెండేషన్ చేయాల, నేను కూడా ఊహించాను. ఆ మీటింగ్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రకటించడం అనేది అది కూడా దేవుని ప్రణాళికలో. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఒక స్థిరమైనటువంటి ఒకటి ఏర్పాటు చేయాలని నేను అనుకున్నప్పుడు మా సోదరులు, నేను దోరణాలకి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం, మాటలు, కుళ్ళు, కుతంత్రాలు, కల్మషం, విషపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి సమాజం మనది ఈరోజు నిండిపోయింది. ఈ సమాజాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, మనమే కాకుండా మన కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి మన ప్రక్క ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలకు సభాధ్యక్షత వహించినటువంటి మా మామగారు ఎనుమరి నాగరాజు గారికి ఇవ్వాలి. పార్టీని భుజాన మోస్తూ గ్రామాల్లో పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులకి వారి యొక్క కష్టాన్ని గుర్తించాలి. ఇవి ప్రధాన ఎజెండాలుగా నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అనేక సమస్యలు, అనేకమైనటువంటి అడ్డంకులు, అనేకమైనటువంటి కష్టాలు, వీటన్నిటిని కూడా అల్టిమేట్గా ఫుల్ స్టాప్ పెట్టాలంటే నాకు జరిగినటువంటి ఈ 3 సంవత్సరాల్లో జరిగినటువంటి అవమానాలు, పొగడ్తలు రెండింటిని కూడా సమానంగా స్వీకరించి ఏదైనా ప్రభు దగ్గర పెడితే పరిష్కారం జరుగుతుందని ఒక బలీయంగా నమ్మేటటువంటి వ్యక్తిగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా సమస్యపోతూ ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి ఈ ఎర్రగొండపాలెం వర్గంలో ఉన్నటువంటి ఎవరైతే దేవునితో సంబంధం ఉండి చర్చిలో నిర్వహిస్తూ నిత్యం వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి దైవజనుల కూడికని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఈరోజు ఆయన కుమ్మరించినందుకు మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఆశీర్వాదకరం ఈరోజు మనందరికి కూడా.
అందుకనే సెమీ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, సామాజిక వర్గాల వారు ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి ప్రజలు చేసుకున్నటువంటి అతి పెద్ద పండుగ క్రిస్మస్. ఇందాక సోదరుడు చెప్పినట్టు క్రిస్మస్ అనేది పండుగ కాదు, క్రిస్మస్ అనేది ఒక ఆరాధన, ఒక మంచి దినం. ఈ లోక రక్షకుడు యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలని మనం చేసినటువంటి పాపాల నిమిత్తమైన కడగవేయటానికి ఈ లోకానికి రక్షకుడు వచ్చేసి మానవ రూపంలో చేసినటువంటి మహోన్నతమైన పరిశుద్ధమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి శక్తి. ఆయన 2023 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖున ఆత్మీయమైనటువంటి శక్తితో కూడినటువంటి ఒక మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా బైబిల్లో చదివాం, అనేక సభల్లో మనం వింటూ ఉన్నాం.